నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చేనేతల కోసం ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం. జగన్ బయటికొస్తే విధ్వంసం జరుగుతోందన్న చంద్రబాబు, పరామర్శ పేరుతో అరాచకాలు సృష్టిస్తే ఊరుకోమని హెచ్చరిక. మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు ఖండించిన పాఠశాల విద్యాశాఖ, సమగ్ర వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. వైద్య విద్యార్థులను కారుతో ఢీకొట్టిన కేసులో నిందితుల అరెస్ట్, ఈ నెల 21 వరకు రిమాండ్ విధించిన కోర్టు. ఎంఎస్ఎంఈ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, విపక్ష ఎంపీల ఆందోళన మధ్య సాగని పార్లమెంట్. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ చైనా మధ్య దౌత్య చర్చలు, ఇరు సైన్యాలు ఘర్షణ పడ్డాయనే ప్రచారంతో ప్రాధాన్యం. థాయిలాండ్లోని పాఠశాలలో విద్యార్థి కాల్పులు, 3 ఉపాధ్యాయులు 3 స్టూడెంట్స్ మృతి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చేనేతల బాగు కోసం శ్రమించేది టీడీపీఏ అని సీఎం చంద్రబాబు అన్నారు. చేనేతల కోసం ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం అంటూ తాము ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి రప్పారప్పా అంటున్నారని సీఎం ధ్వజమెత్తారు. అరాచక శక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తేల్చి చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 చొప్పున 178 కోట్లు విడుదల చేశారు. జాండ్రపేటలో చేనేతల వర్క్షాప్లో పాల్గొని లబ్దిదారులతో మాట్లాడారు. 50 ఏళ్లకే పింఛన్, విద్యుత్ రాయితీ సహా చేనేతలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, 500 యూనిట్లు పవర్ లూమ్ కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. మొన్నే పెంచాం, 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకిస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. వైసీపీ పాలనతో రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ తీసుకొచ్చామని సీఎం అన్నారు. ఇప్పుడు వైసీపీ చేష్టల వల్ల మళ్లీ రాష్ట్రం పరువు పోతోందని దుయ్యబట్టారు. డీఎస్సీపై కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ధర్నాల పేరిట ప్రజా జీవితానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జంజీ అని వైసీపీ వారు మాట్లాడుతున్నారన్న సీఎం, జంజీ కాదు గొడ్డలి జీ అంటూ కొత్త భాష్యం చెప్పారు. అమరావతి పురోగతిపై అసూయతోనే మావిగన్ను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత బయటకొస్తే విధ్వంసమే జరుగుతోందని ఆక్షేపించారు. పరామర్శల పేరిట అరాచకాలు సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మహిళా పోలీస్ పట్ల వైసీపీ శ్రేణులు అభ్యంతరకరంగా వ్యవహరించిన తీరుపై సీఎం మండిపడ్డారు. డిఎస్సి 300 పైన కేసులు వేశారు, అవన్నీ అధిగమించాం. కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 ఇయర్ అయింది.
ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు వచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చి కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. మేము ఇంటింటికి తెలుగుదేశం కింద మేము వస్తే వీళ్ళు రోడ్డు మీద రఫా అంటూ గొడ్డళ్ళు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, అందరికీ న్యాయం చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఉండాలంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన సీఎం చంద్రబాబు ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కేవలం వృత్తి కాదని మన సంస్కృతి వారసత్వ సంపదలో అంతర్భాగమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చేనేతను కాపాడుకోవడం అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమేనని అభిప్రాయపడ్డారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎక్స్లో పవన్ కళ్యాణ్ ఓ పోస్టు పెట్టారు. చేనేతలకు తన వంతు ప్రోత్సాహకంగా 2018 నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నట్లు గుర్తు చేశారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెస్తామన్నారు. మెగా డీఎస్సీ మీద వస్తున్న ఆరోపణలపై విద్యాశాఖ మరోసారి వివరణ ఇచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్పై అవగాహన లేక కొందరు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. నియామకాలను నిబంధనలకు లోబడి పారదర్శకంగా చేపట్టామని అధికారులు తేల్చి చెప్పారు. ఈ అక్టోబర్లో నిర్వహించే డీఎస్సీ నియామకానికి సన్నద్దమయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. మెగా డీఎస్సీ 2025పై వచ్చిన ఆరోపణలకు ఇప్పటికే పలుసార్లు వివరణ ఇచ్చిన విద్యాశాఖ మరోసారి అనుమానాలను నివృత్తి చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా, శాప్ ఎండీ భరణి ఆరోపణలపై మరోసారి వివరణ ఇచ్చారు. ఇప్పటికే 3 సార్లు స్పష్టమైన వివరణ ఇచ్చినా ఇంకా దుష్ప్రచారం చేస్తున్నందునే వివరణ ఇచ్చామని తెలిపారు. 2 అభ్యర్థులు సంతోషి పార్వతి, భాస్కర్ రెడ్డికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ అసత్య ప్రచారం చేస్తున్నారని తమీం అన్సారియా అన్నారు. వారు ఎందుకు ఎంపిక కాలేదో సమగ్రంగా వివరించారు. సంతోషి పార్వతి వారు అప్లికేషన్ పెట్టుకున్నది పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1, ఆమె ర్యాంక్ 92. అక్కడ పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1లో 2 ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అక్కడ ఉంది. సో దాంట్లో ఫస్ట్ 84th ర్యాంక్ తీసుకున్న బత్మజ గారు, ఆమెకు ఒక సీట్ వచ్చింది. రెండోది మణివేల్తి అని ఈడబ్ల్యూఎస్ కేటగిరీయే బట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, వారికి సెకండ్ వేకెన్సీ వారి ద్వారా ఫిల్ చేయడం జరిగింది. రెండో క్యాండిడేట్ భాస్కర్ రెడ్డి, వారి డిస్ట్రిక్ట్ కడప, మెరిట్ ర్యాంక్ 68, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్. ఉన్న 8 వేకెన్సీస్ లో ముందు మెరిట్ ప్రకారం వేకెన్సీస్ ని ఫిల్ చేస్తాము. తరువాత ఆ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో బేస్డ్ ఆన్ హరిజాంటల్ రిజర్వేషన్స్ ఆ క్యాండిడేట్ ని ఆ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ క్యాండిడేట్ ని రీప్లేస్ చేస్తూ ఈ పర్సన్ ని అకామిడేట్ చేయడం జరిగింది. ఎవరైతే గొనికుంట్ల సుభాషిని, ఆమె ర్యాంక్ 661, ఈడబ్ల్యూఎస్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ. దిస్ ఇస్ అగైన్ హరిజాంటల్ రిజర్వేషన్స్. అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామని, డిసెంబర్లో పరీక్ష ఉంటుందని తమీం అన్సారియా వెల్లడించారు. పరీక్షకు సన్నద్దమయ్యే అభ్యర్థులు దుష్ప్రచారాలను పట్టించుకోకుండా ప్రిపరేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరైతే ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్లో అపేర్ అయి సెలెక్ట్ అయి ఈరోజు టీచర్గా పనిచేస్తున్నారో, నో వన్ ఇస్ questioning your talent and ability. You are achievers. Department is proud of you because you are our teachers. చాలా మంచిగా చేస్తున్నారు అందరూ కూడా. So we are proud of Mega DSC 2025 teachers. Don't take any tension. The department is with you. ఎవరైతే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ కోసం తయారు చేస్తున్నారో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. సో ఈ ఎగ్జామినేషన్ని పక్కడ్బందీగా
ఎటువంటి ఇష్యూస్ లేకుండా కండక్ట్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. దానికోసం we will take care of all the measures. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ అక్టోబర్లో ఇస్తాము, డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజు మీకు లేదు. సో ఇప్పుడు నుంచే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. స్పోర్ట్స్ కోటాపై ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న శాప్ ఎండీ భరణి నియామక ప్రక్రియపై మరోసారి స్పష్టతనిచ్చారు. సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ తీసుకుని వస్తే కూడా వాళ్ళు దాంట్లో ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ అనేది క్యాండిడేట్ నేను ఈ గేమ్ ఈ సంవత్సరం ఇక్కడ ఆడాను, సో అండ్ సో ఇస్ మై మెరిట్ అనేది పెడితే కూడా మనం కన్సర్న్డ్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా జెన్యునిటీ తీసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా గ్రీవెన్సెస్ మనకి రావడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 88 గ్రీవెన్స్ వచ్చింది. ప్రతి గ్రీవెన్స్ ని కూడా మళ్ళీ జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా పంపించి మనం రిప్లై ఇస్తున్నాం. ఇది కూడా మనకి సార్ట్ అవుట్ అనేది చేసాం. ప్రతి ఒక్క కేసు కూడా వెరిఫై చేశాము. సో గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఇది అడ్రస్ చేసి రిజాల్వ్ చేసుకోవాలి అనేది కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది. దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా మనకి చాలా అలిగేషన్స్ వచ్చింది ఆన్ ఫేక్ జెన్యునిటీ లేని సర్టిఫికేట్స్ అని చెప్పారు. ఇలాంటి కేసెస్ ఏది కూడా హైకోర్టులో లేదు. మనకు వచ్చిన గ్రీవెన్స్ కూడా ఇట్ ఈస్ ఆన్ నాకు ప్రయారిటీ రాలేదు, నాకు ముందు వచ్చి ఉండాలి అలాంటి గ్రీవెన్స్ తప్ప ఫేక్ అండ్ నాన్ జెన్యున్ సర్టిఫికేట్స్ శాప్ తీసుకుంది అన్న దీంట్లో గ్రీవెన్సెస్ అనేది లేదు. మెగా డిఎస్సిపై ఎన్ని ఆరోపణలు, అసత్య ప్రచారాలు వచ్చినా సమగ్ర వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. మెరిట్ సెలక్షన్ లిస్ట్ వెబ్సైట్లోనే ఉన్నాయని, అనుమానాలు ఉన్నవారు ఎప్పుడైనా చూసుకోవచ్చని తెలిపారు. ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు అవసరమైన చెక్ మెమో సిద్దం చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి మళ్లింపునకు కావాల్సిన టర్నెల్స్ పనులు మరో 10 రోజుల్లో 100% పూర్తవుతాయని తెలిపారు. మరో 2863 నిర్వాసిత కుటుంబాలకు ఈ వారంలో 353 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. వెలిగొండ వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ. ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఆ రోజు 2024లో చెప్పినటువంటి మాటకు అక్షర సత్యంగా వాస్తవ రూపం దాల్చి ఆ వెలిగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా ఆ పనుల మీద ఈరోజు అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీబీఎం మిషన్ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో కనీసం అంగుళం కూడా బయటికి తీయలా, ఒక చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే జాతికి అంకితం అంటే ఆ రోజు మోసం దగ. ఈ రోజు ఆ టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేసాం. ఈ నెలాఖరు లోపల నల్లమలై సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు తీసుకురావాలంటే ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలి కాబట్టి మిగిలిన బ్యాలెన్స్ 4761 కుటుంబాలకి 600 కోట్ల రూపాయలు 2 విడతలుగా, రెండో విడత 300 కోట్ల రూపాయలు ఈ వారంలోనే, మూడో విడతగా ఇంకొక 300 కోట్ల రూపాయలు ఈ 3-4 వారాల్లోపు ఇచ్చి ఆ నిర్వాసితులకు కూడా 900 కోట్ల రూపాయలు కూడా అందించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో మెడికోలను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం తేల్చి చెప్పారు. ఏలూరు ఎంజీ, డీఏజీకి ఫోన్ చేసిన పవన్ ఈ కేసును సీరియస్గా తీసుకోవాలన్నారు. మరోవైపు మద్యం మత్తులో వైద్య విద్యార్థుల బైక్ను ఢీకొట్టిన నిందితులకు రాజమహేంద్రవరం కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. మోరంపూడికి చెందిన దస్వంత్, లాలా చెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. దస్వంత్, జోసెఫ్ ఈ నెల 3న మద్యం సేవించి ఓ మాల్ వద్ద స్కూటీపై వెళ్తున్న మెడికోలను ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది.
చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం మార్పల్లిలో నాటు తుపాకీ బుల్లెట్ తగిలి శ్రీనివాసులు అనే వ్యక్తి మరణించారు. ఆస్తి వివాదాల వల్లే శ్రీనివాసులను హత్య చేశారని కుటుంబ సభ్యులు అనుమానించారు. రెడ్డప్ప మొదటి భార్య కుమారుడైన శ్రీనివాసులను రెండో భార్య కుమారుడు ఆస్తి కోసం హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా అందరితో పోయి వచ్చేవాడు, ప్రతి ఊరికి డౌట్ ఆయన్ని ఎక్కడ తిరిగి ఏమో ముగిచేయాలని ఈ ఊరిలో చేయలేదు. ఆయన పైన ఆత్మహత్య చేసుకోవాలి, మర్డర్ చేయలేదు. ఎవరు చంపింటారని మీకు అనుమానం? వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ, వేరే వాళ్ళు కాదు. ఆస్తి వివాదాలు ఎవరికి? వాళ్ళ అన్నదమ్ములకే సార్. అది ఆల్రెడీ గొడవలు ఉండే, దానివల్ల ఇది జరిగింది. వాళ్ళ నాయన కూడా ఇదే తర చేసి ఇప్పటికేమీ ఇది లేదు. ఇప్పటికి ఎవరు కనిపెట్టే కాలేదు. వాళ్ళ నాయన మడిసి అది మర్డర్ చేసింది. ఇప్పుడు ఏపని ఇట్లా చేసినారు. దీన్ని ఇచ్చిపెట్టినారంటే రేపు ఇంకొకరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇంత ధైర్యంగా వాళ్ళు ఇది పెట్టిన ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లా చేయొచ్చు కదా. దీనికి ఇది చేసి కరెక్ట్ గా జరుపుకుండా చూడాలనేది. ఇంతకు తుపాకీ వాయిందేనా బయట వాళ్ళు సార్? అది తుపాకీ లేదు, తుపాకీ వాళ్ళ దగ్గర లేదు సార్. వాళ్ళకి ముగ్గురు బిడ్డలు, ఒక బిడ్డకి పెళ్లి చేయాల, ఇంకొక బిడ్డ చదువుతోంది, చిన్నోడు ఆడ ఉన్నారు చూడండి, కుక్కున్నారు చూడండి. వాళ్ళకి ఆధారం అనేది లేదు. రేపు ఇంకా ఇట్లా వాళ్ళు చేయరు అనే గ్యారంటీనూ లేదు. ఇప్పుడు వాళ్ళ అప్పని చంపి అప్పుడు చూపిలేదు. ఇప్పుడు ఏ పని చంపినా రేపు వాళ్ళు చంపిన గ్యారంటీ ఉందా? ఎవరున్నారో దాని నిందితులు ఎవరున్నారో అందరిని అరెస్ట్ చేయాలనేది మాత్రం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో ప్రియురాలిపై ప్రియుడికి అనుమానం కలిగింది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి హత్య చేశాడు. పల్నాడు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దుర్మార్గమిది. పల్నాడు జిల్లా చింతపల్లి వద్ద యువతి దారుణ హత్య కలకలం రేపింది. మృతురాలిని చిలకలూరుపేటకు చెందిన షేక్ హసీనాగా పోలీసులు గుర్తించారు. ప్రియుడే ఆమెను హత్య చేశాడని నిర్ధారించారు. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జిలుగు బాలసైదులు షేక్ హసీనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొంతకాలంగా హసీనాపై అనుమానం పెంచుకున్న బాలసైదులు 4 రోజుల క్రితం మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారంపూడి పిలిపించాడు. చింతపల్లి ఎన్ఎస్పీ కాలువ వద్దకు తీసుకువెళ్లి హసీనాను హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశాడు. తర్వాత హైదరాబాద్ పారిపోయాడు. హసీనాను హత్య చేసిన సైదులు విషయాన్ని ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో సైదులు తండ్రి చిలకలూరుపేట పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సైదులను గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిచ్చిన సమాచారంతో చింతపల్లి ఎన్ఎస్పీ కాలువ వద్ద 90% కాలిన యువతి మృతదేహాన్ని గుర్తించారు. షేక్ హసీనా తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న పరిస్థితులు, సరిహద్దుల విభజన, సరిహద్దు నిర్వహణ, సరిహద్దు ఆవల సహకారం తదితర అంశాలపై భారత్ చైనా సమీక్షించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది సాధ్యమవుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇండియా చైనా బార్డర్ అఫైర్స్ వర్కింగ్ మెకానిజం ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. భారత బృందానికి విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి సుధీష్ ఘోష్, చైనా బృందానికి విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ హౌయాన్ కి సారథ్యం వహించారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, అపార్థాల నివారణకు ప్రస్తుతం ఉన్న దౌత్య సైనిక మార్గాలతో పాటు కమాండర్ స్థాయి సమావేశాలను కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సరిహద్దు నదుల అంశంపై నిపుణుల స్థాయి యంత్రాంగం తదుపరి సమావేశాన్ని త్వరగా నిర్వహించాల్సిన అవసరాన్ని భారత్ గుర్తు చేసింది. ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల సాంకేతిక వివరాలను పంచుకోవాలని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్, అయోధ్య కానుకల చోరీ అంశాలపై ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సోమవారానికి సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు. ఈ సమయంలో ఆందోళన చేస్తున్న ఎంపీల ప్రవర్తన పార్లమెంటు నిబంధనలకు అనుగుణంగా లేదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే ఎంఎస్ఎంఈ చట్ట సవరణ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఆ తర్వాత సభ మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా విపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే సోమవారానికి వాయిదా పడింది.
వందే మాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పించే నూతన చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో దానికి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్రపతి అధికారికంగా అనుమతినిచ్చారు. ఈ చట్టం ద్వారా జనగణమనతో పాటు ఇకపై వందే మాతరం గేయానికి సమానమైన చట్టపరమైన రక్షణ దక్కనుంది. కొత్త చట్టం ప్రకారం వందే మాతరం గేయాన్ని అడ్డుకున్నా, అవమానించినా అది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. దానికి కఠిన శిక్షలతో పాటు జరిమానాలు విధించేలా ఈ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనజీవనానికి అంతరాయం కలిగించే ఈ ప్రాంతాన్ని ఎందుకు మూసివేయకూడదని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే బహిరంగ నిరసనలకు అనుమతించకూడదని జస్టిస్ అమిత్ మహాజన్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు అనుమతి కోరుతూ ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన తెలిపేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు 4న పోలీసులు అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ప్రజలను అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెట్టాలన్నారు. జంతర్ మంతర్ను మూసివేసే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది. 8 రాష్ట్రాల డీజీపీలకు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కంటెంట్లో పోక్సో ఉల్లంఘనకు కిందకు వచ్చే అంశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అలాంటి ప్రకటనలను గుర్తించి వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫేస్బుక్లో ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు, డీప్ ఫేక్లు, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నటుడు తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఆయన సతీమణి సంగీత వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సంగీత విడాకుల పిటిషన్ వేశారు. 2021లో ఓ నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తనకు తెలిసిందని, ఆమెతో సంబంధాన్ని తెంచుకుంటానని ఇచ్చిన హామీని విజయ్ నెరవేర్చలేదని సంగీత పిటిషన్లో వేశారు. భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని, విడాకులివ్వాలని సంగీత కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన సంగీత విడాకుల కేసును ముందుకు తీసుకెళ్లడం లేదని కోర్టుకు తెలిపారు. సంగీత నిర్ణయంతో ఏకీభవించిన న్యాయస్థానం విడాకుల కేసులో విచారణ పూర్తయినట్లు వెల్లడించింది. థాయిలాండ్లోని ఓ ఉన్నత పాఠశాలలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నాందబురిలోని ఓ స్కూల్లో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 3 ఉపాధ్యాయులు, 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది పిల్లలు గాయపడ్డారు. విద్యార్థి తన కుటుంబ సభ్యులకు చెందిన తుపాకీతో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటనపై థాయ్ ప్రధాని అనుతిన్ చాన్ విరాకుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. థాయ్లో ఫిబ్రవరిలోనూ ఓ యువకుడు పోలీసుల నుంచి తుపాకీ దొంగిలించి కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు.